నేపాల్లో చెలరేగిన హింస ఎట్టకేలకు సద్దుమణగగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రధాని ఓలీ సహా మంత్రులంతా రాజీనామా చేయడంతో ఆందోళనకారులు శాంతించారు. రాజధాని కాఠ్మండ్ సహా పలు నగరాల్లో కర్ఫ్యూ అమల్లో ఉండటంతో వీధులన్నీ నిర్మానుషంగా మారాయి. జన్జెడ్ డిమాండ్లకు తలొగ్గిన సైన్యం కొత్త ప్రభుత్వాధినేతలకు బాధ్యతలు అప్పగించే పనిలో పడింది. ఇక ఉద్రిక్తతల నడుమ మూతపడ్డ త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తెరిచారు అధికారులు. భారత్ నుంచి ఎయిర్ ఇండియా, ఇండిగో సర్వీసులను పునరుద్ధరించాయి. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే పనిలో పడ్డాయి. హింసాత్మక ఘటనల్లో మరణాల సంఖ్య 33కు పెరిగింది. 1033 మంది గాయపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించింది సైన్యం. కర్ఫ్యూ అమల్లో ఉండటంతో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఎటువంటి ఆందోళనలు నిర్వహించినా విధ్వంసాలు, గృహ దహనాలకు పాల్పడ్డా చర్యలు తప్పవంటోంది. వ్యక్తులపై దాడులు చేసినా, ఆస్తులకు నష్టం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నేపాల్లో చిక్కుకుపోయిన విదేశీ పర్యాటకులు సమీపంలోని పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని సూచించింది. అయితే దేశంలో జరుగుతున్న అల్లర్లను అదునుగా తీసుకుని జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. దీంతో జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలను వెనక్కి తీసుకొస్తున్నారు పోలీసులు. మరోవైపు నేపాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే పనిలో పడింది కేంద్రం. బాధితులను తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా, ఇండిగోలు కాఠ్మండుకు అదనపు విమానాలను నడుపుతాయని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఛార్జీలను అధికంగా మోపవద్దని ఆయా సంస్థలను ఆదేశించారు. నేపాల్లో చిక్కుకుపోయిన వారిలో ఏపీ, తెలంగాణ, బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ఉత్తరాఖండ్, యూపీ, రాజస్థాన్ వాసులు ఉన్నారన్నారు. అందరినీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతామని పేర్కొన్నారు. కల్లోల నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై జనరేషన్ జెడ్ ఆన్లైన్లో సంప్రదింపులు ప్రారంభించింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కర్కీని తాత్కాలిక ప్రధానిగా నియమించాలని డిమాండ్ చేస్తోంది అక్కడి యువత. తాజా సర్వేలో జస్టిస్ సుశీలా కర్కీని నియమించాలన్న ప్రతిపాదనకు ఎక్కువ మంది ఓటేశారు. ఇటు కాఠ్మండ్ నగర మేయర్ బాలెన్ షా పేరు కూడా వినిపిస్తోంది. పోటీలో సుశీలా కర్కీ ముందంజలో ఉన్నప్పటికీ మరికొన్ని పేర్లు కూడా తెరపైకొస్తున్నాయి. నేపాల్ చరిత్రలో 72 ఏళ్ల సుశీలా కర్కీకి ప్రత్యేక స్థానం ఉంది. సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. భారత్లోని బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి 1975లో పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె మొదట టీచర్గా పనిచేశారు. 1978లో కాఠ్మండ్లోని త్రిభువన్ యూనివర్సిటీలో న్యాయ విద్యతో బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యసించారు. 2016లో నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు. సుశీలా కర్కీ అవినీతికి దూరంగా ఉంటారని, ఎవరికీ భయపడబోరని పేరుంది. అవినీతికి పాల్పడిన మంత్రులను జైలుకు పంపిస్తూ కీలక తీర్పులిచ్చారు. 2006లో నేపాల్ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా సేవలందించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలు మొదలయ్యాయి. 3 పేర్లను కూడా జన్జెడ్ ఉద్యమకారులు అయితే ప్రతిపాదించారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధురా, నేపాల్ కు సంబంధించి ఇప్పటికే శాంతి చర్చలు ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా ఇటు ఆన్లైన్ లో కూడా సలహాలు స్వీకరణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజులుగా నేపాల్లో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా బ్యాన్ పైన జరిగినటువంటి ఉద్యమం నేపథ్యంలో, అంతేకాకుండా జన్జెడ్ ఉద్యమం కూడా తీవ్ర రూపం దాల్చడంతో అక్కడ ఉన్నటువంటి ప్రధాని కేపీ శర్మ ఓలి కూడా రాజీనామా చేశారు. అయితే కొత్త ప్రధాని ఎవరు అనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా బ్యాన్ కు సంబంధించినటువంటి నిషేధం ఎత్తివేశారు.
పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రధాని ఇళ్లలో కావచ్చు, మంత్రుల ఇళ్లలో కావచ్చు, పార్లమెంట్ భవనం పైన కావచ్చు, అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకారులు దాడులు చేయటం, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం, మాజీ ప్రధాని భార్యను కూడా తగలబెట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. అంతేకాకుండా కొత్త ప్రధానికి సంబంధించినటువంటి శాంతి చర్చలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సుశీల పేరు పెద్ద ఎత్తున వినబడుతోంది. దాదాపు 3 పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొత్త ప్రధాని ఎవరనే దానిపైన కూడా అక్కడ రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతీయులు కావచ్చు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారికి సంబంధించి ఇటు తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దౌత్య కార్యాలయం సంబంధించి ఎంబసీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఇటు పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వారిని వెంటనే తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే నిన్న సాయంత్రం వరకు కూడా కొనసాగాయి. కొంతమంది టోల్ ఫ్రీ నెంబర్లో కూడా కాల్ చేసి తమకు సహాయం కావాలంటూ కూడా అర్జించినటువంటి పరిస్థితి మనకు అనిపించింది. ముఖ్యంగా కొత్త ప్రధాని పైన కూడా ఈరోజు సాయంత్రం వరకు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతాయి. ప్రస్తుతం అయితే శాంతి చర్చలకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనకు నేపాల్ వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నాయి. సింధూరా. రైట్, థ్యాంక్ యూ కిరణ్.